హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మార్నింగ్ అమ్మ నేను ఇద్దరం లేచేసామండి. అమ్మ లేచి ఊడుస్తుంది బయట. నేనైతే వీడియో షూట్ చేయడానికని బయటకైతే వచ్చాను. వాతావరణం చాలా కొంచెం చల్లగా ఉందండి. అమ్మ వాళ్ళు పొద్దున్నే పనికి వెళ్ళాలి కాబట్టి ఆటో అయితే బయట పెట్టారనమాట. ఆటో మీదే కదా అమ్మోడు పనికి వెళ్ళేది. మా పెదనాన్న అక్కడ కూర్చున్నాడు. కోతులు దగ్గరకు వస్తున్నాయండి కరవడానికి. అదిగో చూసారా, కనిపిస్తున్నాయి, దగ్గరకు వస్తున్నాయండి. కర్ర చేతిలో ఉన్నా కానీ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈరోజైతే మా హస్బెండ్ నైట్ హైదరాబాద్ నుంచి వచ్చారు. అంటే నైట్ ఎక్కారు బస్సు, మార్నింగ్కి ఇంటికి వచ్చారనమాట. ఇప్పుడే వచ్చారు. చల్లగా ఉందండి వెదర్ అయితే. మార్నింగ్ లేవగానే చల్లగా ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత సూర్యుడు వస్తున్నాడు. ఎక్కడ చూసినా కోతులేనండి, భయం వేస్తుంది. డోర్స్ తీసి ఉంచితే ఇంట్లో ఏమున్నా తీసుకొచ్చి బయట పారేస్తున్నాయి, తినేస్తున్నాయి. అరబట్టుకొని వాటిని గద్దించామంటే మీదకి వచ్చేస్తున్నాయి. నేనైతే బట్టలు మడత పెట్టి బయట అయితే పెట్టాను, నానబెట్టి బట్టలు వాష్ చేద్దాం అన్నట్టు. ఇక అమ్మ అయితే నేనైతే పిల్లల్ని ఇక బాబు తెలుసు కదా, మార్నింగ్ లేవగానే బాబుని కింద పడుకోబెడతాను. మా హస్బెండ్ వచ్చారు కాబట్టి పిల్లలైతే మా వారితో ఆడుతున్నారు. వాళ్ళకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు మీదే ఉంటుంటారు, ఆడుకుంటుంటారు. ఇక సూర్యుడు అయితే వస్తున్నాడు. నేనైతే గిన్నెలు అయితే బయట వేసాను కడగడానికి. వాళ్ళ కోసమని దోశలు వేస్తున్నాను. అమ్మ దోశలు తిన్న తర్వాత బట్టలు ఉతుకుతా అని బట్టలు అయితే నానబెట్టింది. ఇక అమ్మతో మాట్లాడడానికని మా తమ్ముడు మా పెద్దమ్మ వచ్చారనమాట. నేనైతే దోశలు వేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చారు కాబట్టి మార్నింగే తినడానికి కర్రీ రైస్ అవ్వదు కదా, అందుకోసమని దోశలకైతే నైట్ నానబెట్టానని ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదా, అవి మార్నింగే మిక్సీ పట్టేసి అప్పుడే వేసానండి. బాగానే వచ్చాయి. ఇక బాబు కోసం అయితే ఉగ్గు అయితే ఉడకబెడుతున్నాను. ఇక అమ్మ గిన్నెలు కడిగేసి బట్టలు ఉతికిందనమాట. బాబు అయితే ఇక బెడ్ కిందకి వెళ్ళాడండి. ఎంత పిలిచినా కానీ రావట్లేదు. చూసారు ఎట్లా ఆడుకుంటున్నాడు. ఇక కింద పడుకోబెడితే వాళ్ళు డొల్లుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోతాడండి బెడ్ కిందకి. వాడు ఎంత పిలిచినా కానీ రావట్లేదు. అది ఇస్తారా అంటే ఇక అప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాడు. ఇక ఈయన అక్కడి నుంచి తీయడమే సరిపోతుందండి. అలా ఆడుకుంటూ ఎంతో టైంపాస్, ఇద్దరు పిల్లలతో టైంపాస్. వాళ్ళ అంగన్వాడికి వెళ్ళే వరకు వాళ్ళతో సరిపోతుంది. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి 11:30, 12 కల్లా వచ్చేస్తారు. మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఏదో ఒకటి తినిపించి పడుకోబెట్టడం జరుగుతుంది. ఇక అమ్మ అయితే బట్టలు జాడిస్తుంది. ఇక నేనైతే వాటిని ఎండేస్తున్నాను అనమాట. ఇక సండే కదా, చర్చికి అయితే రెడీ అయ్యాము పని అంతా చేసుకొని. బండి స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అయితే అవ్వట్లేదండి. చాలా రోజులు అట్లా పెట్టించడం వల్ల స్టార్ట్ అవ్వలేదు. ఇక మా చర్చిలో అయితే ప్రేయర్ అయితే అయిపోయింది. భోజనాలు చేసామండి అక్కడ. మా పిన్ని సాక్ష్యం చెప్పి భోజనాలు అయితే చేసిందనమాట. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కోసమని జ్యూస్ అయితే చేశాను. పిల్లల కోసం చేస్తున్నానని చెప్పాను కదా, ఇక వాళ్ళు ఉన్నారని జ్యూస్ అయితే ప్రిపేర్ చేశానండి. కర్బూజా ఉందని చెప్పాను కదా, జ్యూస్ చేశాను. దీంట్లో డిఫరెంట్గా బెల్లం అయితే ట్రై చేశానండి. బెల్లం వేసాను, చాలా బాగుంది. టేస్ట్ కూడా బెల్లం వేసినట్టు లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పంచదారకు బదులు బెల్లం వేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక ఈవినింగ్ టైంలో అమ్మ అయితే కొబ్బరి పుల్లలు అయితే చీలుస్తుందనమాట. ఇక పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నారు. ఇలా అయితే టైం సరిపోతుందండి. ఇక ఈవినింగ్ టైం అయింది. ఈవినింగ్ టైం అయితే ఇక పని చేసుకోవడం. బయట అయితే కూర్చున్నాము. మా హస్బెండ్ బండి అలా స్టార్ట్ చేసి కొంచెం పక్కకు పెట్టారనమాట, ఇటు సైడ్ తీసుకొచ్చి. అమ్మ ఇక బయట పని చేస్తుంది. నేనైతే గిన్నెలు బయట వేద్దామన్నట్టు ఇక ఇంట్లో పని నేనైతే చేస్తున్నాను అనమాట. మొత్తానికైతే ఇక ఇలా టైం గడిచిపోతుందండి. డైలీ వ్లాగ్ పెడదామని అనుకున్నాను, ఇప్పటి వరకు పెట్టలేదు. ఈవినింగ్ టైంలో పిల్లలు బయట ఆడుకోవడము, మా హస్బెండ్ దగ్గర కూర్చోవడము, వాళ్ళకి స్నానాలు చేయించాను. బాబు అయితే పడుకున్నాడు. ఇక పిల్లలైతే స్నానం చేస్తున్నాను ఒకరి తర్వాత ఒకరికి. చిన్న పాప అయితే వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని ఫోన్ చూస్తుందనమాట. ఇక ఇంట్లో అమ్మ అయితే ఆయిల్ పెట్టుకుంటుంటే పెద్ద పాప పడుకొని లేచింది. ఆమె కూడా ఆయిల్ పెట్టించుకుంది. ఇక బాబు అమ్మ దగ్గర ఆడుకుంటున్నాడు. బాబు కోసమని ఉగ్గు అయితే ఉడకబెట్టాను. నైట్ తింటారు కదా అని బాబు కోసం అయితే ఉగ్గు అయితే ఉడకబెడుతున్నాను. ఉగ్గు మంచిగానే తింటున్నాడండి. ఇక ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను, రైస్ అయితే ఉడుకుతుంది. బాబు ఉగ్గు బాగానే తింటున్నాడండి. అన్నీ ప్రోటీన్కి సంబంధించినవి వేసానని చెప్పాను కదా, అవి మంచిగానే తింటున్నాడు. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానని చెప్పాను, ఇంకా ఏం పోస్ట్ చేయలేదు.
పోస్ట్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. ఇక ఇదేనండి ఈరోజు డైలీ వ్లాగ్. ఇంకా పిల్లలతో సరిపోతుంది. పిల్లలైతే ఇంట్లో ఆడుకుంటున్నారు, వాళ్ళ డాడీ అయితే ఇక అన్నం తింటున్నారు అనమాట. పిల్లలు ఎక్కువ డాడీనే ఇష్టపడుతుంటారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి ఇంటికి వచ్చినప్పుడల్లా అతనితో ఆడుకోవడం సరిపోతుంది అనమాట. ఇదేనండి ఈరోజు డైలీ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.